మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఒక క్యాన్సర్ గా మారుతోంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ వారికి తగ్గట్టుగా ఉద్యోగం మాత్రం దొరకటం లేదు. ఇందుకు ముఖ్య కారణం ప్రస్తుత కాలానుగుణంగా ఉండాల్సిన స్కిల్స్ లేకపోవటం ఒకటైతే, దేశ జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించేంతలా కంపెనీలు లేకపోవటం. దీంతో గ్రాడ్యుయేట్లు దిక్కుతోచని స్థితిలో దొరికిన పని చేసుకుంటూ తమ జీవితం సాగిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు విదేశాలకు వెళ్లి అక్కడ పై చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందంటే చాలు లక్షల మంది నిరుద్యోగులు ఎగబడుతున్నారు. 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్ వెలువడినా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేసిన వారు పోటీ పడుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో తెలియాలంటే ఈ ఒక్క ఘటన చాలు. అదేమిటంటే, హర్యానా రాష్ట్రంలో ఇటీవలే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిన. దీనికి 1,70,000 మంది అప్లై చేసుకున్నారు. మరి ఆ ఉద్యోగం ఏమిటంటారా? ప్రభుత్వ కార్యాలయాల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో స్వీపర్గా పనిచేయటం. అవును, ఈ ఉద్యోగానికి హర్యానాలోని యువత ఎగబడిపోతున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇందులో 50,000 మందికి పైగా డిగ్రీలు, పీజీలు చదివిన వారే ఉన్నారు. ఇక 1,20,000 మంది ఇంటర్ చదివిన అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేసుకున్నారు. అయితే ఇది పూర్తిగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా కాకపోయినా వీటికి అప్లై చేసుకున్నారంటే అక్కడ నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పీజీలు, డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడంతో అక్కడి అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారట. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయలు చెల్లించనున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. దేశంలోని నిరుద్యోగ సమస్య, చదువుకి తగ్గట్టుగా ఉద్యోగం దొరక్కపోవటంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు మండిపడిపోతున్నారు.